मुखं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंदमाधवं श्री चैतन्य ईश्वरम. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ దండవత్ ప్రణామ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఈరోజు మనము దామోదరాష్టకం 8వ శ్లోకం ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి, సో ఫైనల్లీ ఈ సంవత్సరమే మనం దామోదరాష్టకం కంప్లీట్ చేస్తున్నట్టు, సంహౌ లేట్ అయినా సరే. సో నేను ముందు దామోదరాష్టకం పాడతాను అండ్ దాని తర్వాత మనము 8th వర్స్ గురించి కొంచెం చర్చ అనేది చేద్దాం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే భ్రాజమనం యశోదాభియోలోకలాఘవమానం పరామ్రేష్టమత్యంతతో ధృత్యగోప్య रुदन्तं मुहुर्नेत्रयुग्मं मृजन्तं कराम्भोजयुग्मेन सातङ्कनेत्रं मुहुश्वासकम्पत्रिरेखाङ्ककण्ठ स्थितग्रैवं दामोदरं भक्तिबद्धम् इति दृक्स्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तम् आख्यापयन्तम् तदीयेषितग्नेषु भक्तैर्जितत्वं पुनः प्रेमतास्तं शातवृत्तिवन्दे वरं देवमोक्षं न मोक्षावधिं वा न चैन्यं वृणेऽहं वर्षादपीह इदं ते वपुर्नाथ गोपालबालं सदा मे मनस्या विरास्तं किं मन्ये इदं ते मुखाम्भोजम् अत्यन्तनीलये वृतं कुन्तलैः स्निग्धरक्तैश्च गोप्य मुहुश्चुम्बितं बिम्बरक्ताधरं मे मनस्या विरास्तामलं लक्ष्यलाभे नमो देवदामोदरानन्तविष्णो प्रसीद प्रभो दुःखजलाब्धिमग्नम् कृपादृष्टिवृष्ट्यातिदिनं बतानो ग्रहाणे क्षमामज्ञं ये दक्षिदृशः कुबेरात्मजो बद्धमूर्तैव यद्वत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च तथा प्रेम भक्तिं स्वकामे प्रयच्छ न मोक्षे ग्रहो मे दामोदरेह नमस्तेऽस्तु दाम्ने स्फुरदीप्तिधाम्ने त्वदीयोदरायथ विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीयप्रियायै नमो अनन्तलीलाय देवाय तुभ्यं नमो राधिकायै त्वदीयप्रियायै नमो अनन्तलीलाय देवाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले भ्राजमानं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री दामोदर अष्टकम की जय, श्री सत्यव्रत मुनि की जय, श्री व्यासदेव की जय, श्री प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. సో శ్రీల సత్యవ్రత ముని మనకి దామోదర అష్టకం ఇచ్చినప్పుడు
సో, భగవంతుని లీలల పైన అండ్ భగవంతుడు చేసే లీలను మనము గుర్తు తెచ్చుకొని, ఎలా భగవంతుని పట్ల ఆకర్షితులవ్వగలం అనేసి మనకు ఒక మంచి ఇంపెటస్ అంటే ఒక ఉద్దీపన అనేది ఇస్తారు. సో, ఈ అష్టకంలో చెప్పినట్టు ఇంతకుముందు మొదటి 2 శ్లోకాలనేది ఆ లీల వృత్తాంతం అనేది చెప్తాయి. అండ్ మూడో శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను ఎలా ప్రేమ వల్ల బంధించబడతాను. భక్తుల ప్రేమ నా పైన గెలుస్తుంది. భక్తైర్జితత్వం. రైట్. యాక్చువల్‌గా భగవంతుడి పైన ఎవరు గెలవలేరు. కానీ భక్తుల దగ్గర మాత్రం భగవంతుని పట్ల ఆ ప్రేమ ఉంటే భగవంతుడి పైన వాళ్ళు గెలవచ్చనమాట. దెన్ నాలుగో శ్లోకంలో వరం దేవ మోక్షం. ఇంక నాకు వేరే మోక్షం అనే వరం వద్దు. మరియు మోక్షావధిం ఏదో ఆధ్యాత్మిక జగత్తులో ఉండిపోవాలి అట్లా గూడా ఏం లేదు. ఏంటంటే నా మనస్సులో ఇదం తే వపుర్నాథ గోపాల బాలం. సో, ఆ రూపం అనేది స్థితమైపోవాలి అనేసి అడుగుతారు. దాని తర్వాత ఫిఫ్త్ శ్లోకంలో ఇంకా కొంచెం జూమ్ చేసి ఇదం తే ముఖాంభోజం అత్యంత నీలైర్. సో, ముఖం గురించి, ఆ ముఖం పైన వచ్చిన వెంట్రుకల గురించి, సో, అలా పడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఆ రూపం గూడా యాక్చువల్‌గా నాకు కావాలనేసి అడుగుతారు. అండ్ దాని తర్వాత ఇంకా కొంచెం ఎక్స్‌టెండ్ అయ్యి ఆరో శ్లోకంలో ఏం అడుగుతారంటే, నా కళ్ళ ముందు మీరు ప్రత్యక్షంగా కనబడండి అనేసి అడుగుతారనమాట. సో, కృపా దృష్టి వల్ల, మీ కృప వల్ల నాకలా కనబడండి. నేను ఈ భవసాగరంలో పడిపోయాను. నాకంటూ నేను నా శాయశక్తులా ఎంత ప్రయత్నించినా బయటపడలేను. బట్ మీ కృపతో రైట్ బయటపడగలను. సో, మీ రూపం అనేది చూస్తే ఇంకా వేరేది చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి నాకు మీ నా కళ్ళ ముందు మీరు ప్రత్యక్షం అవ్వండి అని అడుగుతారు. అండ్ దాని తర్వాత ఇలా కళ్ళ ముందు ప్రత్యక్షం అవ్వడం అనేది పాసిబులా అనంటే, యెస్. ఇంతకుముందు పాసిబుల్ అయింది. మీరట్లా కృప చూపిచ్చారు. ఎవరి పైన అంటే కుబేరాత్మజవు. సో, నలకూవర మణిగ్రీవ పైన మీరు ఆ కృపని చూపిచ్చారు. వాళ్ళని కేవలం ఆ చెట్ల నుంచి ముక్తులు చేయలేదు. ఆ చెట్టు రూపంలో నుంచి. కానీ మీరు వాళ్ళకి ప్రేమని కూడా ఇచ్చారు. కాబట్టే వాళ్ళేమంటారు, ఇప్పటి నుంచి మా దగ్గర ఏమున్నా సరే అదంతా మీ భక్తిలోనే యూజ్ చేస్తామనేసి చెప్తారనమాట. సో, తథా ప్రేమ భక్తిం స్వకామ్యే ప్రయచ్చ. సో, అట్లాంటి భక్తి నాకు కావాలి. నమోక్షే గ్రహోమేస్తి దామోదరః మోక్షం గూడా వద్దు అనేసి అంటున్నారు. సో, ఇక్కడ అన్ని రిక్వెస్ట్‌లు అండ్ డిజైర్‌లనేది కంప్లీట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ శ్లోకంలో తను నమస్కారం అనేది చేస్తున్నారు. అంటే తను ఏదైతే ఆఫరింగ్ జేస్తున్నారో ఒబేసెన్సెస్. సో, ఈ దేనికి దండం పెడుతున్నారు? దేనికి నమస్కరిస్తున్నారు అంటే, నమస్తేస్తు దామ్నే. సో, ఏదైతే దారం కట్టారో రైట్? సో, ఆ దారానికి నేను నమస్కరిస్తున్నాను అంటున్నారు. అయితే జనరల్‌గా చూసినట్టయితే ఏదన్నా దారం లేదా తాడు ఏదన్నా ఉందనుకోండి. సో, మనం దాని మీద తొక్కేసి ఎళ్తాము. లేదా ఒకవేళ మరీ మధ్యలో ఉందంటే కాలుతో కొంచెం జరిపేస్తాము. కానీ ఎవరు కూడా ఏ తాడుకి లేదా ఏదైనా దారానికి నమస్కరించాలని అనుకోరు. మరి ఎందుకు ఇక్కడ సత్యవ్రత ముని దానికి నమస్కరించాలనుకుంటున్నారు అంటే, బికాజ్ అది భగవంతుని లీలలో యూజ్ అయింది. రైట్? సో, భగవంతుని లీలలో ఏదైతే ఉపయోగపడుతుందో అదన్నీ కూడా దివ్యమైనయన్నమాట. సో, వాటికి మనము నమస్కరించొచ్చు. అయితే యాక్చువల్‌గా ఆ తాడు అనేది భగవంతుని ఉదరాన్ని గూడా టచ్ చేసింది. రైట్? సో, భగవంతుని బాడీని స్పృశించింది గాబట్టి అది చాలా చాలా గొప్పదైంది. మరియు మనకి ఈ లీలాజ్ వృత్తాంతం ఇంకా చాలా బ్రాడ్ వేలో అంటే చాలా డీటెయిల్డ్ వేలో వెళ్ళినప్పుడు మనకు ఆచార్యస్ చెప్తారనమాట. యాక్చువల్‌గా అది కట్టడానికి మన దామోదర్‌ని కట్టడానికి, కృష్ణని కట్టడానికి యశోదమాయి ఫస్ట్ తాడు తీసుకున్నప్పుడు 2 వేళ్ళ గ్యాప్ అనేదొచ్చింది. రైట్? దాని తర్వాత తను వేరే తాడు గూడా తీసుకొచ్చి దాన్ని కట్టేసి మళ్ళీ చేస్తుంటే గూడా మళ్ళీ సేమ్ కట్టడానికి రాట్లేదు. సో, ఇలా ఇంట్లో ఉండే అన్ని తాళ్ళని తీసుకొచ్చింది. మరియు గోవుల్ని అప్పుడప్పుడు పాలు పిండడానికి వెనక కాళ్ళు కట్టేస్తారనమాట. ఎందుకంటే పాలు పిండేటప్పుడు ఎక్కడ తంతుందో అనేసి రైట్? సో, అట్లాంటి టైంలో ఏదైతే కడతారో తాడు, ఆ తాడును గూడా తీసుకొచ్చేసింది. సో, ఇలా ఇంకా చెప్తారేంటంటే డీటెయిల్‌గా పక్కన ఉండేవాళ్ళు కూడా తాడులు సప్లై చేశారు. రైట్? సో, ఫైనల్‌గా ఎంత చేసినా సరే అది రాదు. సో, అప్పుడేం చెప్తారంటే ఆచార్యాస్ అప్పుడు ఆ టైంలో శ్రీమతి రాధారాణి గూడా వచ్చిందట. అండ్ తను తన రిబ్బన్ అనేది కూడా ఇచ్చిందనమాట. సో, ఆ రిబ్బన్‌ని గూడా యాడ్ చేసేసి దాన్ని కట్టడానికి ట్రై చేసింది. ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి
రిబ్బన్ అనేది వచ్చేసిందో, అందులో యాడ్ అయిపోయిందో ఆ తాడులో, అప్పుడు కృష్ణ కన్సెంటెడ్. అంటే ఓకే. నేను బంధించబడ్డానికి ఇప్పుడు రెడీ అన్నారనమాట. సో, ఆ తాడు ఏదైతే భగవంతుని ఈ లీలలో కట్టడానికి యూజ్ చేశారో, అది కేవలం ఈ లీలలో యూజ్ చేసిన తాడు మాత్రమే కాదు. సో, యశోదమాయి వేరే పనులు చేయడం కోసం అంటే కృష్ణ వేరే లీలల్లో గూడా ఏదైతే తాడు యూజ్ అయితుందో, అది గూడా అండ్ ఎస్పెషల్లీ శ్రీమతి రాధారాణి రిబ్బన్ కూడా అందులో యాడ్ అయిపోయింది గాబట్టి, అది చాలా దివ్యమైనది, పూజనీయమైనది, వందనీయమైనది. అందుకనే ఏం జేస్తున్నారు? నమస్కరిస్తున్నారు. సో, నమస్తేస్తు ధామ్నే. రైట్? అండ్ దెన్ స్ఫురద్దీప్తి ధామ్నే. సో, ఎలాగైతే భగవంతునికి 3 రూపాలుంటాయి యాక్చువల్‌గా. 3 ఫీచర్స్ అని చెప్తాము. బ్రహ్మేతి బా పరమాత్మేతి భగవానితి శబ్దతి అంటారు. సో, ఏదైతే మనకి బ్రహ్మజ్యోతి ఉందో రైట్? సో, అది దెన్ పరమాత్మ స్వరూపం ఉంటుంది. మరియు భగవాన్ యాస్ ఎ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్‌హెడ్. సో, ఈ బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో భగవంతుని శరీరం నుంచి బయటకు వచ్చే ఎఫల్జెన్స్ అన్నమాట. తేజస్సు అన్నమాట. రైట్? సో, దానికి ఎట్లాగైతే భగవంతుని శరీరాన్ని ఆ బ్రహ్మజ్యోతి అనేది చుట్టుకొని ఉంటుందో, అలాగే ఈ భగవంతుని ఉదరానికి ఈ తాడు చుట్టుకొనుంది. సో, ఈ తాడుకి కూడా నేను నమస్కరిస్తున్నాను. అండ్ ఆ బ్రహ్మజ్యోతి దీప్తిధామ్నే. సో, దానికి కూడా నేను నమస్కరిస్తున్నాను. అండ్ దాని తర్వాత త్వదీయోదరాయథ విశ్వస్య ధామ్నే. సో, ఈ ఉదరానికి కూడా నేను నమస్కరిస్తున్నాను. సో, జనరల్‌గా ఉదరం అనేది అందరికీ ఉంటుంది. కానీ నమస్కరించే ఉదరం ఉంటుందా అంటే లేదు. రైట్? సో, కానీ భగవంతుని ఉదరానికి కూడా నమస్కరిస్తున్నారు. సో, ఆచార్యస్ ఏం చెప్తారంటే, భగవంతుని ఉదరం అనేది ఎంత అద్భుతం అంటే, యాక్చువల్‌గా మామూలుగా ఉదరం అయితే పర్లేదు. మనం దానికి నమస్కరించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఉదరం నుంచే అంటే మనం ఒకవేళ భగవంతుని విస్తారాలు చూస్తే, కృష్ణ నుంచి బలరాం వస్తారు. బలరాం నుంచి చతుర్వ్య వస్తారు. చతుర్వ్యం నుంచి నారాయణ వస్తారు. నారాయణ నుంచి మళ్ళీ చతుర్వ్య వస్తారు. అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమ్న అండ్ వాసుదేవ. సో, సెకండ్ టైమ్ ఏదైతే చతుర్వ్యూహం వస్తుందో, అందులో నుంచి సంకర్షణ ఎవరైతే ఉంటారో, అక్కడి నుంచి పురుష అవతారాలనేది వస్తాయన్నమాట. సో, మహావిష్ణు ఎవరైతే ఉన్నారో, కారణోదక్షాయ విష్ణు అని అంటాం. మొదటి పురుష అవతారం. సో, ఆయన స్వేదరంధ్రాల నుంచి ఎన్నో అనంత కోటి బ్రహ్మాండాలు బయటికి వస్తాయి. ఆ ప్రతి బ్రహ్మాండంలో గర్భోదకషాయ విష్ణు వెళ్తారు. అండ్ ఆ గర్భోదకషాయ విష్ణు ఉదరం నుంచి ఒక కమలం అనేది వచ్చి దానిపైన ఆ లోటస్ అనేది వస్తుంది గదా! దానిపైన బ్రహ్మదేవుడుంటారు. మరియు ఆ లోటస్ స్టెమ్ ఏదైతే ఉంటుందో, ఆ పుల్ల ఏదైతే ఉంటుందో, అంటే కడుపు నుంచి ఏదైతే కమలం వరకు ఆ మధ్య గ్యాప్‌లో ఉండే ఏదైతే ఉంటుందో, దానిలోనే మొత్తం విశ్వానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ. ఏదేదైతే బ్రహ్మదేవునికి సృష్టికి కావాలో అవన్నీ అందులో ఉంటాయన్నమాట. సో, అంత గొప్ప ఉదరం అన్నమాట. సో, ఉదరం నుంచి ఒక కమలం వస్తుంది. అండ్ ఆ కమలంకి ఏదైతే కడ్డి ఉంటుందో అందులో అన్ని ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి విశ్వాన్ని క్రియేట్ చేయడానికి. సో, అంత గొప్పదనమాట. మరియు యాక్చువల్‌గా భగవంతుడు ఎలా అంటే హి ఈస్ గ్రేటర్ థాన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలర్ థాన్ ద స్మాలెస్ట్ అంటారు. సో, మనకి కఠోపనిషత్తులో ఏం చెప్తారంటే, అణోరణీయాన్ మహతో మహీయాన్. సో, హి ఈస్ గ్రేటర్ థాన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలర్ థాన్ ద స్మాలెస్ట్ అన్నమాట. సో, మనకి బ్రహ్మ సంహితాలో గూడా వస్తుందన్నమాట. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థ. సో, భగవంతుడు యాక్చువల్‌గా 2 కూడా. హి ఈస్ గ్రేటర్ థాన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలర్ థాన్ ద స్మాలెస్ట్ ఆల్సో. జనరల్‌గా ఎలా ఉంటుంది? ఏదన్నా చిన్నగుందనుకోండి, ఓహ్! ఇది చాలా చిన్నగుంది అనేసి అంటాము. ఏదైతే చిన్నగుందో అది పెద్దగుండడానికి వీల్లేదు. ఏదైతే చాలా పెద్దగుందో అది చిన్నగుండడానికి వీల్లేదు. కానీ భగవంతుడంటే 2. ఓకే. సో, అణువుల్లో కూడా అన్నిటికంటే చిన్నగా స్మాలెస్ట్‌గా ఎళ్ళొచ్చు. మరియు ఎంత పెద్దదైనా సరే దానికంటే గూడా గ్రేటెస్ట్ ఉండొచ్చనమాట. సో, ఉదరం నుంచి అటు విశ్వాన్ని సృష్టించే ఏదైతే కావాలో అవన్నీ గూడా ఇస్తారు. దాంతో పాటు యాస్ ఎ పరమాత్మలాగా రైట్? ప్రతి హృదయంలో తను ఉంటారు. అండ్ ఈ నాట్ ఓన్లీ హృదయంలో లేదా కేవలం శరీరంలోనే కాదు. ప్రతి అణువులో కూడా పరమాత్మ ఉంటారనమాట. సో, ఏదైతే అణువు ఉంటుందో, ఆ అణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి గదా! సో, వాటి మూవ్‌మెంట్ జరగడం కోసం గూడా రైట్? అందులో చలనం రావడం కోసం గూడా భగవంతుడు ప్రవేశించాలి. సో, మనకి రెండవ స్కందంలో శ్రీమద్ భాగవతంలో చెప్తారు. సృష్టి అయితే అయితుంది. కానీ అందులో చలనం ఉండదట. కానీ ఎప్పుడైతే పరమాత్మ ఎంటర్ అవుతారో అప్పుడే చలనం అనేది మొదలవుతుంది. సో, ఇటు భగవంతుడు
ఉదరం నుంచి అటు సృష్టి గూడా వస్తుంది. ఆ సృష్టిలో చలనం గూడా ఎలా వస్తుంది? ఆ చిన్న అణువులాగా ప్రతి అణువులో పరమాత్మ ఎంటర్ అవుతారనమాట. సో, హి ఈస్ గ్రేటర్ థాన్ ద గ్రేటెస్ట్. ఎందుకు అంటే అటు విశ్వాన్ని క్రియేట్ చేసే ఎనర్జీ మొత్తం వస్తుంది. అండ్ స్మాలర్ థాన్ ద స్మాలెస్ట్. ఈవెన్ చిన్న అణువులో గూడా చలనం రావడానికి మళ్ళీ ఆయన యాస్ ఎ పరమాత్మగా ఎంటర్ అవ్వాలి. సో, యాక్చువల్‌గా అంత గొప్ప ఉదరం అన్నమాట. అందుకనే అటువంటి భగవంతుడికి, ఆ ఉదరం ఉండే భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అనేసి చెప్తారు. తర్వాత నమో రాధికాయై త్వదీయ ప్రియాయై. తో శ్రీమతి రాధారాణికి తను నమస్కరిస్తున్నారనమాట. సో, యాక్చువల్‌గా కృష్ణని ప్లీజ్ చేయాలి అంటే డెఫినిట్‌గా శ్రీమతి రాధారాణిని రిక్వెస్ట్ చేయాలి. ఏ రిక్వెస్ట్ అయినా సరే రాధారాణి త్రూ ఎళ్ళిందనుకోండి దెన్ భగవంతుడు డెఫినిట్‌గా దాన్ని అప్రూవ్ చేస్తారనమాట. సో, సత్యవ్రత ముని కూడా రాధిక, నమో రాధిక త్వదీయ ప్రియాయై. సో, ఎవరికి ప్రియమైనది శ్రీమతి రాధారాణి? కృష్ణకి ప్రియమైనది. సో, ఈ లైన్‌లో 2 మీనింగ్స్ రావచ్చు. ఒకటేంటంటే శ్రీమతి రాధారాణికి నమస్కరిస్తున్నట్టు మరియు కృష్ణకి నమస్కరిస్తున్నాను. ఎవరు కృష్ణ అంటే ఎవరైతే శ్రీమతి రాధారాణికి అత్యంతమైన ప్రియమైన వాళ్ళున్నారో ఆయనకి నమస్కరిస్తున్నట్టు కూడా మీనింగొస్తుంది. అండ్ లేదు అంటే శ్రీమతి రాధారాణికే డైరెక్ట్‌గా నమస్కరిస్తున్నట్టు మీనింగొస్తుంది. అయితే ఈ లీలలో యశోదామాయి కృష్ణని కట్టేస్తుంది గదా! మరి యశోదామాయి పేరు రావాలి కానీ శ్రీమతి రాధారాణి కూడా ఎందుకు వస్తుంది అనంటే, భవిష్య పురాణంలో చెప్తారట. ఏంటంటే, కృష్ణ ఓసారి శ్రీమతి రాధారాణిని కలుస్తా అనేసి అపాయింట్‌మెంట్ తీసుకుంటారు. కానీ అపాయింట్‌మెంట్‌కి చాలా చాలా లేట్‌గా వెళ్తారనమాట. సో, ఆ లేట్‌గా వెళ్ళేసరికి శ్రీమతి రాధారాణికి చాలా కోపం వస్తుందనమాట. అలుగుతుందనమాట. అయితే కృష్ణ వచ్చిన తర్వాత ఆ అలకలో తనేం చేస్తుందంటే కృష్ణని కట్టేస్తుందట. రైట్. సో, కృష్ణని కట్టేసిన తర్వాత అడుగుతుంది. "ఎందుకు లేటొచ్చావు" అనంటే చెప్తారు. యాక్చువల్‌గా యశోదమ్మాయి ఒక ఫంక్షన్ అనేది పెట్టింది. అండ్ దాని నుంచే నేను అందరిని అక్కడ వచ్చిన రిలేటివ్సు తనని ఏదైతే చెప్పిందో అవన్నీ చేసుకొని, తొందరగా తప్పించుకొని రావడానికి నాకెంత టైం అయింది అనేసి చెప్తారనమాట. సో, అక్కడ యశోదమ్మాయిని సాటిస్ఫై చేయడం కోసం అక్కడ ఫంక్షన్‌లో ఉండాలి. ఇక్కడ నీకు అపాయింట్‌మెంట్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ రావాలి. సో, సమ్‌హౌ అది మేనేజ్ చేయడంలో నేను లేట్ అయిపోయాననేసి రిక్వెస్ట్ చేస్తారనమాట. సో, అప్పుడు తను రిలీజ్ చేస్తుందనమాట. సో, యాక్చువల్‌గా ఓన్లీ యశోదామయ్యే కట్టేయలేదు. కృష్ణని శ్రీమతి రాధారాణి కూడా కట్టిందనమాట. అండ్ ఇక్కడేంటంటే శ్రీమతి రాధారాణి అంటే కేవలం శ్రీమతి రాధారాణి యాస్ ఎ పర్సన్‌గానే అనుకోవద్దు. ఎందుకంటే శ్రీమతి రాధారాణి భగవంతుని అంతరంగిక శక్తి మరియు దాంట్లో గూడా స్పెషల్‌గా లాదిని శక్తి అంటారు. సో, యాక్చువల్‌గా మనకి ఏదైతే భక్తి వస్తుందో, ఏదైతే భగవంతుని కృప వస్తుందో అదంతా శ్రీమతి రాధారాణి త్రూనే వస్తుందనమాట. సో, ఈవెన్ మనలో స్లైటెస్ట్ ఇంత చిన్నగా ఇంత అణువంత భక్తి ఉన్నా సరే, అది శ్రీమతి రాధారాణి వల్లనే వచ్చిందని అనుకోవాలి. రైట్. సో, శ్రీమతి రాధారాణి మనకి కృప ఇస్తుంది. దెన్ ఓన్లీ మనము భగవంతుని పట్ల ఆకర్షితులయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో, దెన్ నెక్స్ట్ లైన్ వచ్చేసి ఏంటంటే నమస్తేస్తు దామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయథ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమోనంతలీలాయ దేవాయ తుభ్యం. సో, యాక్చువల్‌గా ఇప్పుడేం చేస్తున్నారు సత్యవ్రత ముని అంటే జనరలైజ్ చేస్తున్నారు. ఏంటంటే ఒక లీల గురించి స్పెసిఫిక్‌గా ఇప్పుడు చాలా వృత్తాంతం చెప్పారు. ఇప్పుడేంటంటే ఫైనల్‌గా భగవంతుడా ఇలాంటిది ఒక్క లీల కాదు మీరు చాలా లీల చేస్తారు. నమో అనంత లీలాయ. సో, అన్‌లిమిటెడ్ ఎటువంటి లీలలు చేస్తూ ఉంటాము. అటువంటి భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అనేసి చెప్తారు. సో, కృష్ణ ఒక్క లీల నుంచే మనం ఇంత అట్రాక్ట్ అవ్వచ్చు అంటే భగవంతుని అనంత లీలలున్నాయి గాబట్టి యాక్చువల్‌గా మనము బహిర్ముఖం అయ్యాము భగవంతునికి. మనము భగవంతుడు ఇలా ఉండాలి. కానీ మనమేం చేశామంటే బహిర్ముఖం అయిపోయాం. అంటే భగవంతుడి నుంచి మనము తిప్పుకున్నాము. రైట్. మన మొఖాన్ని తిప్పుకొని మనము ఈ ప్రపంచం వైపు చూడడం స్టార్ట్ చేశామనమాట. భగవంతుడు అలాగే ఉన్నారు. మనల్ని చూస్తూనే ఉన్నారు. కానీ మనం మాత్రం చూడట్లేదనమాట. సో, ఇది బహిర్ముఖం అయిన తర్వాతనే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ భౌతిక జగత్తులో ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి సంసార సాగరంలో మనము చిక్కుకుంటామనమాట. అయితే ఈ చిక్కుకున్న జీవులు సరే నువ్వే గదా మొహం తిప్పేసుకున్నావు. ఇంక నీ ఇష్టం నేనెందుకుండాలి? నేనెందుకు పిలవాలి అనేసి భగవంతుడు అనుకోరనమాట. భగవంతుడు ట్రై చేస్తారనమాట. సో, జనరల్‌గా ఇలా ఉండేవాళ్ళు ఇలా అయిపోయినప్పుడు భగవంతుడు డైరెక్ట్‌గా తట్టారనుకోండి, ఇటు చూడు అనేసి, మేబీ మనము చూడకపోవచ్చు. ఇంట్రెస్ట్ చూపియకపోవచ్చు. కానీ భగవంతుడు ఏం జేస్తారంటే, భగవంతుడు ఇలా వస్తారనమాట. ఎలా వస్తారు ఇలా అంటే, తన లీల ద్వారా.
యాక్చువల్‌గా భగవంతుడు తన శుద్ధ భక్తులతో ఎవరికైతే భగవంతుని పట్ల అత్యంత ప్రేమ ఉందో, అటువంటి భక్తులతో తను గోలోకధామంలో, వైకుంఠధామంలో లీలలు చేస్తూ ఉంటారు. సో, అక్కడితోనే సరిపెట్టుకోవచ్చు. కానీ భగవంతుడికి ప్రతి సోల్ ఇంపార్టెంట్. రైట్? కొన్నిసార్లు మనకనిపిస్తుంది ఇంతమంది గొప్ప గొప్ప భక్తులుంటారు గదా! కృష్ణకి నా అవసరం ఉంటుందా? అసలు నన్ను పట్టించుకుంటారా? నేనెక్కడో చిన్నగా భక్తి చేసుకుంటున్నాను. మరి నా భక్తికి కృష్ణ అంతగా అట్రాక్ట్ అవుతారా? నన్ను చూస్తారా? నా ప్రార్థనలు వింటారా? ఎందుకంటే చాలామంది గొప్ప భక్తులున్నారు గదా! ఆల్రెడీ. సో, నన్నెందుకు చూస్తారని అనుకోవచ్చు. బట్ యాక్చువల్‌గా ఎలాగైతే ఒక తల్లికి, ఒక తండ్రికి ఎంతమంది పిల్లలుంటే అందరూ ఇంపార్టెంటే ఉంటారు. సరే నాకు నలుగురు, ఐదుగురు పిల్లలున్నారు గదా! ఇద్దరు సేఫ్‌గా ఉంటే పర్లేదు. మిగతా ముగ్గురు ఏమైపోయినా పర్లేదు అనేసి అనుకోరు గదా! సో, ప్రతి పిల్లాడు ఎలాగైతే తల్లిదండ్రికి ఇంపార్టెంటో అలాగే భగవంతుడికి ప్రతి జీవి ఇంపార్టెంట్. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సో, 15థ్ చాప్టర్‌లో చెప్తారు భగవద్గీతలో. అందరూ నా అంశములే. అయితే ఎక్కడున్నారు ఇప్పుడు అంటే ప్రకృతి స్థాని కర్షతి. సో, ఈ భౌతిక ప్రకృతిలో కర్షతి స్ట్రగల్ చేస్తున్నారు. దేనివల్ల? మనః షష్టానేంద్రియాణి ఆ మనస్సు మరియు 5 ఇంద్రియాల్ని కలుపుకొని ఈ భౌతిక జగత్తులో ఏంటంటే కర్షతి స్ట్రగల్ అనేది చేస్తున్నారు. కష్టపడుతున్నారు. ఆ కష్టపడే వాళ్ళు ఎవరు అంటే మమైవాంశో నా అంశములే అనేసి చెప్తారనమాట. సో, మనమందరము భగవంతుని అంశలమే. అండ్ అహం బీజ ప్రదాపితః. సో, నేనే సీడ్ గివింగ్ ఫాదర్‌ని అనేసి చెప్తున్నారు గాబట్టి, ఎలాగైతే ఒక ఫాదర్‌కి తన అందరు పిల్లలు ఇంటికొచ్చేయాలి, అందరూ సేఫ్‌గా ఉండాలి అని అనుకుంటారు, హ్యాపీగా ఉండాలని అనుకుంటారో, కృష్ణకి ప్రతి సోల్ ఇంపార్టెంట్. రైట్? సో, యాక్చువల్‌గా కొన్నిసార్లు మన జీవితంలో మనం స్పెషల్ అవ్వాలి అని అనుకుంటాము. రైట్? బట్ యాక్చువల్‌గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృష్ణకి మనము ఎల్లప్పుడూ స్పెషలే. రైట్. సో, కృష్ణకి వీళ్ళు స్పెషలు, వాళ్ళు స్పెషల్ కాదు అనేసి ఏం లేదు. అందరూ స్పెషలే. ఆ స్పెషాలిటీలో కొంచెం కేటగరీ డిఫరెంట్ అవ్వచ్చు కానీ, మనం నార్మలు, వేరే వాళ్ళు స్పెషల్ అనేసి కృష్ణకుండదనమాట. సో, వి ఆర్ ఆల్‌వేస్ స్పెషల్ టు కృష్ణ. కాబట్టి కృష్ణ ఏం చేస్తారు అంటే, అక్కడ మాత్రమే లీల చెయ్యరు. ఇక్కడ భౌమ్య బృందావనంలో కూడా ఇటువంటి లీల అనేది చేస్తుంటారు. అక్కడ గోలోక బృందావనంలో లీల చేస్తూ ఉంటారు. కానీ దాంతో పాటు ఇక్కడ కూడా మన హృదయాల్ని ఆకర్షించడానికి తను చేస్తూ ఉంటారు. సో, మనకి భగవద్గీత 4.7, 4.8లో ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో, భగవంతుడు రావడానికి 3 కారణాలు చెప్తారు ఈ 2 శ్లోకంలో. ఏంటంటే ఒకటి ఏదైతే దుష్టుల సంహారం చేయడం, రెండోది సాధువుల్ని కాపాడడం, మూడోది ధర్మ సంస్థాపన చేయడం కోసం. రైట్? సో, యాక్చువల్‌గా భగవంతుడు ఇవి చెయ్యాలని అనుకుంటే వచ్చేసి చేసేసి ఎళ్ళిపోవచ్చు. కానీ యాక్చువల్‌గా ఇది చెయ్యడం వల్ల అంటే కేవలం దుష్టుల్ని శిక్షించడం వల్ల, మంచి వాళ్ళని కాపాడడం వల్ల, ధర్మాన్ని ఒక్కసారి సంస్థాపన చేయడం వల్ల సొల్యూషన్ రాదు. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇలా చెడ్డవాళ్ళు వస్తూనే ఉంటారు. మంచి వాళ్ళని కష్టపెడుతూనే ఉంటారు. ధర్మంలో జ్ఞాని అంటే ధర్మంలో ఏదైతే పురోగతి చెందకుండా దుర్గతి అవుతుందో అది అవుతూనే ఉంటుంది. అందుకనే మళ్ళీ మళ్ళీ రావాల్సొస్తుంది. సో, యాక్చువల్‌గా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సో, యాక్చువల్‌గా జైల్‌లో మనం మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయొచ్చు. మేబీ వాళ్ళకి కొంచెం ఆహ్లాదకరమైన ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేయొచ్చు ఖైదీల కోసం. కొంచెం నేర్చుకోవడానికి ఒక మంచి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు మంచి వాళ్ళవ్వడానికి, ఒకరితో ఒకరు బాగుండడానికి ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే, జైల్‌ని ఎంత చక్కగా చేయాలని ట్రై చేసినా సరే అది ఇల్లయిపోదు. అది జైలే ఉంటుంది. సో, సిమిలర్‌లీ భౌతిక ప్రపంచంలో ఎంత భగవంతుడొచ్చి సెటిల్ చేద్దామన్నా సరే, ఇక్కడ అన్ని వేళలా సెటిల్‌గా ఉండవు. కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడి నుంచి సోల్స్‌ని, ఈ జీవులందరినీ బయటకి తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? భగవద్ధామానికి తీసుకెళ్ళాలి కాబట్టి 4.9లో కృష్ణ చెప్తారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో, నా జన్మ మరియు కర్మ అంటే తను లీలలేదైతే చేస్తారో అవి దివ్యమైనవి. అండ్ ఆ దివ్యమైన లీలలు దివ్యమైనవి అని తెలుసుకోవడం, ఆ లీలలేంటో తెలుసుకోవడం ఇలా జరిగి కరెక్ట్‌గా భగవంతుడిని
అర్థం చేసుకుంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరము లేదు. యాహ్! కొందరు ఫాలెన్ సోల్స్ ఏదైతే పతితులు ఉంటారో వాళ్ళని కాపాడడానికి ఆచార్యస్ ఆ గోలోకం నుంచి, వైకుంఠం నుంచి వస్తారు. సో, అది అవసరం కాదు. అది వాళ్ళ ఇష్టంతో వస్తారు. సో, భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జన్మ కర్మచమే దివ్యం. ఇది తెలుసుకుంటే రావాల్సిన అవసరము లేదు. కానీ రావాలనుకుంటే రావచ్చు మిగతా సోల్స్‌ని కాపాడడానికి. బట్ కంపల్షన్ అనేది ఏమీ లేదు. సో, అది యాక్చువల్‌గా సొల్యూషన్. సో, మరి జన్మ కర్మచమే దివ్యమని తెలుసుకోవాలనుకుంటే, మనం ఏం చూపియాలి? ఎటువంటి లీల చూపియాలంటే, ఎవ్వరు చెయ్యలేనిది అనేసి చూపియాలనమాట. సో, అందుకనే ఒకవైపు భగవంతుడు మొత్తం విశ్వాన్ని సృష్టించడానికే తన ఉదరం నుంచి ఇచ్చేస్తారు. రైట్? అంత విశాలమంగా ఉంటారు. అలాగే పరమాత్మలాగా చాలా చిన్నయి ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటారు మరియు ప్రతి అణువణువులో ఉంటారనమాట. సో, భగవంతుడు అందరి పైన జయిస్తారు. కానీ భగవంతుడేంటి ఇక్కడ కట్టబడుతున్నారు. సో, ఇలా చాలా వెరైటీ అనేది చూపిస్తారనమాట. సో, మనకి కేవలం ఆశ్చర్యమే కాదు, చాలా ఆకర్షణీయంగా కూడా తన లీలల్ని చేస్తుంటారు. అయితే ఒకే లీల చేస్తారా? లేదండి. అనంత లీలలు. రైట్. సో, భగవంతుడు అద్వైతం అచ్యుతం అనాదిం అనంత రూపం. సో, భగవంతుడికి ఎన్నో రూపాలున్నాయి అండ్ అసీమిత లీల. అంటే అన్‌లిమిటెడ్ లీల అనేది తను చేస్తూనే ఉంటారు. ఎక్కడో అక్కడ ఏదో ఒక బ్రహ్మాండంలో ఎప్పుడు ఏదో ఒక లీల నడుస్తూనే ఉంటుందనమాట. సో, ఆ లీలల గురించి వింటే మనం వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఆస్వాదించడానికి ట్రై చేస్తే మన హృదయం అనేది భగవంతుని పట్ల ఆకర్షితుడై మనం కూడా అనుకోవచ్చు. ఇట్లాంటి లీల కొంచెం సేపే కాదు, చాలా సేపు చూడాలి. చాలా సేపు కూడా కాదు, ఎల్లప్పుడూ చూసేలాగా నాకు ఫెసిలిటీ దొరకాలి, నేను ఆ చోటికి వెళ్ళాలి అనే కోరిక మనకు పుట్టిందనుకోండి, దెన్ మనం చక్కగా భక్తి చేస్తూ భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అక్కడ నిత్య లీల జరుగుతూ ఉంటుంది అండ్ మనకి కనబడుతుంది. ఇక్కడ గూడా భౌమ్య బృందావనంలో, ఇక్కడ గూడా భూలోకంలో భగవంతుని నిత్య లీల నడుస్తూ ఉండొచ్చు. కానీ మనకి కనబడదు. రైట్? బికాజ్ మనం చర్మ చక్షుతో ఉన్నాం కాబట్టి. సో, ఆ లీల కనబడాలి. అందులో మనము మనకు గూడా ఒక పాత్ర ఉండాలి. మనం గూడా పార్టిసిపేట్ చేయాలంటే ముందు మన హృదయంలో ప్రేమ అనేది రావాలి. కానీ ప్రేమ రావాలి అంటే ముందు ఆకర్షణ గూడా కలగాలి గదా! సో, అందుకనే ఈ లీలల ద్వారా మనల్ని ఆకర్షించి, మన హృదయంలో ప్రేమని మళ్ళీ జాగృతం చేసి, భగవంతుడు మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో, మనం బహిర్ముఖం అయ్యాము. కానీ కృష్ణ ఇటువైపు వచ్చేసి తన లీలల ద్వారా, తన కథ ద్వారా, తన భక్తుల ద్వారా మళ్ళీ మనల్ని తన వైపు మళ్ళించేలాగా ట్రై చేస్తున్నారు. సో, ఒక రకంగా ఆలోచిస్తే భౌతిక ప్రపంచంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. చాలా టెంప్టేషన్స్ ఉన్నాయి. ఓకే. ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతామని అనుకుంటాం. కానీ యాక్చువల్‌గా కృష్ణ కథ చాలా చక్కగా విన్నామనుకోండి మనం. ఎక్కువ సార్లు వినాలి, చక్కగా వినాలి. అప్పుడేమైతుందంటే మనము భగవంతుడి వైపు మళ్ళడము చాలా ఈజీ అవుతుంది. సో, నిన్న హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభు గోపి గీత్ మీద క్లాస్ ఇచ్చారు. సో, తను చెప్పారనమాట. ఏంటంటే శ్రీమద్ భాగవతం మొత్తం థీమ్ ఏంటి, మూడ్ ఏంటి అంటే కృష్ణ కథ యొక్క గొప్పతనం అన్నమాట. సో, కృష్ణ కథ ఎంత గొప్పది అంటే కృష్ణ ప్రతిసారి రాకపోవచ్చు కాపాడ్డానికి. కానీ కృష్ణ కథ కూడా సరిపోతుంది కాపాడ్డానికి. పరీక్షిత్ మహారాజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. ఏంటంటే పరీక్షిత్ మహారాజ్ తను తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం అనేది వదిలారు. ఎవరు? అశ్వత్థామ. సో, ఆ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు గర్భంలోకి వెళ్ళి రైట్ చతుర్భుజ విష్ణు రూపంలో తను అక్కడి నుంచి అక్కడ పరీక్షిత్ మహారాజ్‌ని కాపాడారు. సో, ఒక రకంగా చూస్తే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ పరీక్షిత్ మహారాజ్‌కి ఎందుకొచ్చిందంటే శృంగి శాపం ఇచ్చారు. సో, ఇటు అశ్వత్థామ కూడా బ్రాహ్మణుడే బ్రహ్మాస్త్రాన్ని రిలీజ్ చేశాడు. ఇటేమో మన శృంగి కూడా బ్రాహ్మణే. తను ఏ అస్త్రాన్ని యూజ్ చేస్తాడంటే తను శాపాన్ని యూజ్ చేశాడు. ఇక్కడ అశ్వత్థామ బ్రహ్మాస్త్రంతో అటాక్ చేశాడు పరీక్షిత్ మహారాజ్ మీద. ఇక్కడ మన శృంగి ఏంటంటే శాపం ఇచ్చి అటాక్ చేశారు. సో, 2 కూడా అటాక్‌లే. అండ్ లెక్క చూస్తే బ్రహ్మాస్త్రం అనేది చాలా పవర్‌ఫుల్. ఈ శాపం కంటే కూడా చాలా పవర్‌ఫుల్ అన్నమాట. సో, అంత పవర్‌ఫుల్ నుంచి కాపాడిన కృష్ణ ఈ తక్కువ పవర్‌ఫుల్ శక్తిని నుంచి ఈ శ్రాపం నుంచి పరీక్షిత్ మహారాజుని ఎందుకు కాపాడడానికి రాలేదు అనేసి అనుకోవచ్చు మనం. అయితే కృష్ణ అక్కడ గూడా వచ్చారు, ఇక్కడ గూడా వచ్చారు.
డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కృష్ణ యాజ్ అ కృష్ణ వచ్చారు. అంటే తన స్వయం రూపంలో వచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే తను కథా రూపంలో వచ్చారు. ఈవెన్ తక్షక వచ్చేసి కరిచే లోపు అంటే దేనివల్లైతే మృత్యు జరగబోతుందో పరీక్షిత్ మహారాజ్, ఈ లోపే తన పూర్తి చేతన కృష్ణ కథలో మొత్తము లీనమైపోయింది గాబట్టి యాక్చువల్‌గా తను కరిచింది ఏదైతే రక్షక ఏదైతే కరిచిందో ఆ బాడీ ఖాళీ ఉండే. అక్కడ చేతన సోల్ అట్ ఈస్ ఆల్రెడీ ఆన్ ద వే టు స్పిరిచువల్ వరల్డ్ అన్నమాట. సో, కృష్ణ కథ అనేది కాపాడుతుంది. సో, చాలా సార్లు మనకి కృష్ణ స్వయంగా రాకపోవచ్చు. కానీ కృష్ణ కథ రూపంలో వచ్చారనుకోండి, దెన్ వి ఆర్ సేవ్డ్ అన్నమాట. అందుకనే మనకెప్పుడైతే చాలా లోగా ఫీలింగ్ అయితుంది, చాలా కష్టాల్లో ఉన్నాము, మనసు అస్సలు కుదురుగా లేదు అని అన్నప్పుడు కృష్ణ కథ విల్ హెల్ప్ అన్నమాట. సో, కృష్ణ కథలో అంత రసం నిండడానికి, అంత అద్భుతంగా ఉండడానికి భగవంతుడు అనంత లీలలు చేస్తూనే ఉంటారనమాట. సో, మనకి బోర్ కొట్టొచ్చు ఒక లీల వినడానికి. కానీ మనం ఎంత వరకు వినగలమో దానికంటే కూడా చాలా చాలా లక్షల కోట్ల రెట్లెక్కువ భగవంతుని లీలలుంటాయన్నమాట. సో, ఎప్పుడు గూడా మనం చెప్పలేమనమాట. ఓహ్! నేను చాలా లీలలు విన్నాను. ఇంక చాలు అసలు లీలలేం లేవు. లీలలయిపోయాయి అనేసి ఏం లేదు. అనంత లీలలు తను చేస్తూనే ఉంటారు. ఒకే లీలని వేరే వేరే వెరైటీస్‌లో గూడా చేస్తూ ఉంటారు. కాలియా దమన్ ఏదైతే ఉంటుందో, సో, కాలియాని సబ్డ్యూ చేసిన తర్వాత, దాని విషాన్ని మొత్తం బయటికి తీసేసిన తర్వాత, దాని మీద డాన్స్ చేసిన తర్వాత, కాలియాని పంపించేస్తారు. మళ్ళీ కాలియా తిరిగి రాదు. సో, బ్రహ్మ ప్రతి రోజులో భగవంతుడు ఒక్కసారి అవతరిస్తూ ఉంటారు యాస్ ఎ కృష్ణగా. రైట్. సో, ప్రతిసారి వచ్చినప్పుడు కాలియాతోని సేమ్ స్టెప్పులు వెయ్యరు. అండ్ సేమ్ కాలియాని పంపించేసి మళ్ళీ రాకు అని చెప్పరు. కొన్ని కొన్ని సార్లు పిలుస్తారు గూడా. పిలిచి గోపికలతో మళ్ళీ ఆ ఫణి ఏదైతే తన పడగలుంటాయో దానిపైన డాన్స్ చేస్తారు. కొన్నిసార్లు కృష్ణ, బలరాం మథురకి ఆ కాలియా పైన వెళ్తారు. రైట్. అక్రూర వచ్చేసి ఓసారి తీసుకెళ్తారు. ఇంకోసారేమో కాలియా పైన వెళ్తారనమాట. సో, ఒకే లీలలో వెరైటీలు గూడా ఉంటాయి. వేరే వేరే లీలలు గూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అనంతమైన లీలలు చేస్తూ ఉంటారు మీరు భగవంతుడా. సో, ఆ భగవంతుడికి నమస్తేస్తు ధామ్నే స్ఫురద్దీప్తిధామ్నే త్వదీయోదరాయథ విశ్వస్య ధామ్నే నమో రాధికాయై త్వదీయ ప్రియాయై నమోనంత లీలాయ దేవాయ తుభ్యం అనేసి చెప్తున్నారనమాట. సో, మనం కూడా ఈ దామోదర్ లీల పాడుతున్నప్పుడు, ఈ దామోదర్ కథ ఏదైతే ఉందో వింటున్నప్పుడు మనం గూడా భగవంతునికి ప్రార్థించాలనమాట. ఎలాగైతే నీ లీలలు అందరి భక్తుల్ని ఆకర్షిస్తాయో, ఈవెన్ ఎవరైతే వైరాగీస్ ఉంటారో, అంటే నాకేమి వద్దు అనేసి వైరాగ్యం తీసుకున్న వాళ్ళకి గూడా కృష్ణ కథ అంటే అట్రాక్షన్ చాలా ఎక్కువుంటుందట. అంటే ఏది వద్దనుకున్నారు, ఈ ప్రపంచం వద్దు, ఏది వద్దని అనుకున్నారు. కానీ వాళ్ళకి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అట్లాంటిది మనం ఈ ప్రపంచంలో వెరైటీ కావాలనుకుంటున్నాము, సుఖం కావాలనుకుంటున్నాం, సంతోషం కావాలనుకుంటున్నాం. సో, మనకైతే డెఫినైట్‌లీ అట్రాక్టివ్‌గా ఉంటుంది. రైట్? సో, మనమేం ప్రార్థించాలి అంటే, నీ లీలలు చాలా ఆకర్షణీయమైనది. కానీ సమ్‌హౌ నాకు అంత ఆకర్షణ లేదు. రైట్? మనం 3 గంటలు సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ పెట్టొచ్చు. ఎవరు డిస్టర్బ్ నన్ను చేయొద్దు. నేనిక్కడ బిజీ ఉన్నాను అనేసి మనం ఒక ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసుకొని అందులో లీనమవ్వడానికి ట్రై చేయొచ్చు. కానీ అదే 3 గంటలు, 4 గంటలు కృష్ణ కథ వినడానికి మనకంత ఆకర్షణ అనేది ఉండదనమాట. రైట్? ఆఫ్‌కోర్స్ మీలో కొందరికుండొచ్చు. బట్ అందరికీ ఉండదు. సో, ఒకవేళ ఉంది అంటే ఇంకా ఆకర్షణ పెరగాలి అనేసి ప్రార్థించాలి. ఒకవేళ ఆకర్షణ లేదు అనంటే ఆకర్షణ కావాలి అనేసి మనము ప్రార్థన చేయొచ్చు. సో, శ్రీల సత్యవ్రత మునికి, రైట్, ఆ రాధా దామోదర్‌కి, శ్రీల వ్యాసదేవ్‌కి, శ్రీల ప్రభుపాద్‌కి, మన గురు మహారాజ్‌కి మనం అందరము ప్రే చేయాలన్నమాట. ఏంటంటే కృష్ణ కథ పట్ల నాకు ఆకర్షణ పెరగాలి అనేసి. ఎందుకంటే ఒక్కసారి దాంట్లో రుచి అనేది వచ్చిందనుకోండి, దెన్ ఎవ్రీథింగ్ ఈస్ సాల్వ్డ్. ఎందుకంటే మన చేతన ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉంటుందో, ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాల్లో ఉంటుందో, అప్పుడే కష్టం వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్నీ టెంపరరీనే. ఒకవేళ ఈరోజు నా దగ్గర ఇది ఉంది అంటే రేపు అది పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు నాతో ఎవరన్నా చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారంటే రేపు ఆ మనిషి మాట్లాడడం మానేయొచ్చు, లేదా ఆ మనిషే పోవచ్చు. సో, ఇక్కడ ప్రతీదీ టెంపరరీ గాబట్టి, మనం ఎంతవరకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండే విషయాల పట్ల, మనుషుల పట్ల ఆధారపడి ఉంటామో, అప్పటిదాకా మనము రిస్క్‌లోనే ఉంటాము. కానీ ఎప్పుడైతే నా ఆనందానికి నిధి అనేది, ఆనందానికి దారి అనేది కృష్ణ కథ అని మనం పెట్టుకున్నామనుకోండి, కృష్ణ కథ అన్‌లిమిటెడ్‌గా నడుస్తూ ఉంటుంది. రైట్? అండ్ ఈజీలీ యాక్సెసిబుల్ గూడా. మీకు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు
కుదురుగా కూర్చుంటే సరిపోతుంది కృష్ణ కథ వినడానికి. ఎక్స్‌ట్రాగా ఏం లేదు. రైట్. మామూలుగా మనం ఫ్యామిలీ ఫంక్షన్స్‌కెళ్ళినా సరే బాగా రెడీ అయ్యి ఎళ్ళాలేమో. కానీ మీరు చెప్పండి కృష్ణ కథకెళ్ళాలంటే బాగా రెడీ అయ్యి రావాలా? అవసరం లేదు ప్రభుజీ. అవసరం లేదు. రైట్. అవసరం లేదు ప్రభుజీ. అండ్ యాక్చువల్‌గా కృష్ణ కథ వినడానికి మనం గ్యాదరింగ్‌కి వెళ్ళినప్పుడు ఎవరు గూడా ఎవరు ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఎవరు ఏం జేస్తున్నారనే దాని మీద ధ్యాస ఉండదు. అక్కడ స్పీకర్ చెప్తూ ఉంటారు. ఆ కథ వింటున్నామా లేదా అనే దాన్ని బట్టే ధ్యాస ఉంటుంది. ఓకే. అందరికొస్తుందా వాయిస్? వస్తుంది. యాహ్! సో, అట్లా కృష్ణ కథలో ఏంటంటే మనకి మినిమమ్ ఎఫర్ట్స్ పడతాయన్నమాట. మరియు కృష్ణ కథ వినడానికెళ్ళేటప్పుడు మనము ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళము. కానీ ఆ కథ వల్ల మనం ఇంప్రెస్ అయ్యి కృష్ణ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో, ఓసారి రాధేశ్యామ్ ప్రభు చెప్తారనమాట. ఏంటంటే, మీరెప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్ గాని, లేదా ఎటువంటి ఈవెంట్‌కెళ్లారనుకోండి, భౌతిక ఈవెంట్స్‌కి. బాగా రెడీ అయ్యి ఎళ్తారు గదా! ఎక్కువ అలసిపోయినట్టుంటుంది. కానీ ఎప్పుడైనా కృష్ణ కథకి రండి. అప్పుడు మీకు అలసట కనపడదు. మేబీ లేట్ అవుతూ ఉంటుందేమో, కథ చాలా సేపు వినుంటారు గానీ, అలసట అనేది ఉండదు. సో, భౌతిక ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు ఎందుకు అంత అలసట ఉంటుంది అనంటే, బికాజ్ మనం ట్రై చేస్తున్నాం ఇంప్రెస్ చేయడానికి. ఎవరు నన్ను చూస్తున్నారు? ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారనే దాంట్లో చాలా ఎనర్జీ అనేది పోతుందనమాట. అదే కృష్ణ కథకు వెళ్ళామనుకోండి, మనం ఎవరిని ఇంప్రెస్ చేయడానికి రాలేదు. మనం ఇంప్రెస్ అవ్వడానికి వచ్చాము. కృష్ణ కథ వినేసి కృష్ణుడి పట్ల ఆకర్షణ పెంచుకోవడానికి, భక్తులతో ఉండడానికి, ఆ ఆనందాన్ని ఆస్వాదించడానికొచ్చాము. కాబట్టి అలసట అనేది అక్కడ ఉండదనమాట. సో, కృష్ణ కథ ఈస్ వెరీ, వెరీ పవర్‌ఫుల్. సో, మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి కాపాడుతుంది. ఓన్లీ ప్రొటెక్షనే గాదు. కానీ టేస్ట్ కూడా వస్తుందనమాట. రుచి కూడా ఉంటుంది. ఎంత టేస్ట్ ఉంటుందంటే, అలా వింటూనే ఉండాలని అనిపిస్తుంది. సో, పరీక్షిత్ మహారాజ్‌కి ఎంత రుచి ఉందంటే కథలో 7 రోజులు, 7 రాత్రులు కంటిన్యూయస్‌గా నీళ్లు తాగకుండా, తను భోజనం చెయ్యకుండా ఒకే చోట కూర్చున్నారు. సో, ఈయన కూర్చోవడంలో అన్‌లిమిటెడ్ డెడికేషన్ చూపిచ్చారు. 'సుఖదేవ్ గోస్వామి' పరీక్షిత్ మహారాజ్‌ని చూసి ఆయన గూడా అదే చోట అది అన్ని రోజులు కూర్చొని కథ అనేది చెప్పారనమాట. సో, అంత అద్భుతమైన కృష్ణ కథ ఎందుకు అయిపోయిందండి అంత అద్భుతంగా అంటే, భగవంతుడు అన్ని అద్భుతమైన లీలలు చేస్తారు కాబట్టి. సో, అన్ని అద్భుతమైన, అనంతమైన లీలలు చేసే ఆ భగవంతుడికి, ఆ దామోదర్‌కి దేవాయ తుభ్యం. సో, అటువంటి భగవంతుడికి నమస్కరిస్తున్నారనమాట. సో, ఇది దామోదరాష్టకం. సో, ఈ దామోదరాష్టకం మనం విన్నప్పుడు, ఇట్లా డిస్కస్ చేసుకున్నప్పుడు, ఈ ప్రార్థనాయుక్తమైన మూడ్ ఉండడానికి మాత్రం ట్రై చేయాలి. అప్పుడేమైతుందంటే ఆకర్షణ పెరిగి, పెరిగి ఈ భౌతిక విషయాల పట్ల కొంచెం ఆకర్షణ అనేది తగ్గుతుంది. అండ్ ఇక్కడేంటంటే ప్రాబ్లమ్ భౌతిక విషయాల పట్ల మనకు ఆకర్షణ ఉందనుకోండి, వాటిని చేజిక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సొస్తుంది. అండ్ ఆ కష్టంలో ఏమైతుందంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ఆనందం రాదు. కానీ ఇక్కడేంటంటే, మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం వచ్చే అవకాశం గూడా ఉంటుంది. ఎందుకంటే, మన మనస్సు, మన ఇంద్రియాలకి ఎంత కెపాసిటీ ఉంటుందో, దానికి మించి కృష్ణ కథా రసామృతం అనేది ఉంటుందనమాట. సో, అందుకనే మనము ఇటువైపు ఆ కృష్ణ కథ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. అట్రాక్షన్ లేదు అంటే ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్. శ్రీ దామోదర అష్టకం की जय, श्रील सत्यव्रत मुनि की जय, श्रील व्यासदेव की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल।